Hello beginners, welcome to New Vedi Tech channel. Let's start another video in the series of hiring updates. సో ఈరోజు ఒక ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ గురించి చెప్పబోతున్నాను. సో ఈ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ వచ్చేసేసి ల్యూమెన్ కంపెనీ నుండి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ల్యూమెన్ అనే కంపెనీ క్యూఏ ఇంటర్న్ ఆటోమేషన్ ఇంటర్న్షిప్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఓన్లీ ఫర్ 2024 బ్యాచ్ ఫ్రెషర్స్ మాత్రమే. లొకేషన్ వచ్చేసేసి చెన్నై అండ్ ఈ ఇంటర్న్షిప్కి వచ్చేసేసి ఫుల్ టైమ్ ఆపర్చునిటీ అనమాట. అండ్ ఇక్కడ రిక్వైర్మెంట్స్ చూద్దాము. సో బీఈ సిఎస్ ఆర్ ఐటీ 24 బ్యాచ్ ఓన్లీ. సో ఎవరైతే క్యాండిడేట్స్ 24 బ్యాచ్ పాస్డ్ అవుట్స్ ఉన్నారో వాళ్ళు బీటెక్ సిఎస్సి ఆర్ ఐటీ చేసి ఉండాలన్నమాట. అండ్ లాజికల్ థింకర్, ఎ వెరీ క్యూరియస్ మైండ్, ప్యాషనేట్ అబౌట్ టెస్టింగ్ ప్రొడక్ట్స్, షుడ్ బీ ఏబుల్ టు కమ్యూనికేట్ దేర్ థాట్స్ వెరీ వెల్. సో అంటే కమ్యూనికేషన్ స్కిల్ కూడా బాగా ఉండాలి. అండ్ హౌ టు అప్లై అంటే ఇక్కడ ఫామ్ అప్లై ఇచ్చారు కదా, ఆ అప్లికేషన్ని ఫిల్ చేయమని చెప్పేసి ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ ఐ సబ్మిట్ మై అప్లికేషన్. సో మీరు ఎప్పుడైతే అప్లికేషన్ని సబ్మిట్ చేస్తారో వాళ్ళ టీమ్ షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. క్యాండిడేట్స్ మొత్తాన్ని అప్లికేషన్స్ ద్వారా షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత అప్పుడు స్క్రీనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళు చెన్నైకి ఇన్వైట్ చేస్తారనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, యూ విల్ బీ ఇన్వైటెడ్ ఫర్ స్క్రీనింగ్ ప్రాసెస్ టు అవర్ డెవలప్మెంట్ సెంటర్ ఇన్ చెన్నై. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో అప్లికేషన్ నుంచి క్యాండిడేట్స్, సో వాళ్ళకైతే స్క్రీనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అది కూడా చెన్నైకి వెళ్ళి మీరు అటెండ్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ హైలైట్స్ పాయింట్ ఏంటంటే స్టైఫండ్. మీ స్టైఫండ్ వచ్చేసి 20K పర్ మంత్. అంటే మీరు ఇంటర్న్షిప్ ఎన్ని మంత్స్ ఉంటే అన్ని మంత్స్ పర్ మంత్ మీకు 20K స్టైఫండ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఆపర్చునిటీ అనమాట. సో చెన్నైకి వెళ్ళి మీరు జాబ్ అనేది ఇంటర్న్షిప్ అనేది తీసుకోవాలి. ఓకే, సో అప్లికేషన్ ఎలా అప్లై చేద్దాము చూద్దాము. సో మీరు ఇక్కడ అప్లై ఫర్ ద జాబ్ అని క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఫామ్. సో మీరు ఇక్కడ ఫస్ట్ మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేశారనుకోండి, ఇది ఆటోమేటిక్గా మీ రెజ్యూమ్లో ఉన్న నేమ్, ఈమెయిల్, మొబైల్ నెంబర్ అవన్నీ ఆటోమేటిక్గా ఆటో ఫిల్ చేసుకుంటుంది. సో మీరు అలా చేయకుండా మీరే ఫిల్ చేద్దాం అనుకుంటే ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, మొబైల్ నెంబర్ అండ్ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎక్స్పీరియన్స్ని మెన్షన్ చేయండి. అండ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇక్కడ కూడా. నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్. సో మీరు ఏమైనా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ కోర్స్, బ్రాంచ్, మీ స్టార్టింగ్ ఎప్పుడు, ఎండ్ ఎప్పుడు, మీ కాలేజ్ పేరు, లొకేషన్ అనేది పెట్టచ్చు. అండ్ నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీ 24 గ్రాడ్యుయేట్ ఖచ్చితంగా అయి ఉండాలి ఇంటర్న్షిప్కి. సో ఎస్ఆర్ నో అని అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీస్, ఫ్రమ్ చెన్నై ఆఫీస్ నుంచి మీరు వర్క్ చేయగలరా లేదా అంటే ఎస్ఆర్ నో. వెన్ కెన్ యూ స్టార్ట్ విత్ అస్. సో మీరు ఎప్పుడు జాయిన్ అవ్వగలరు అని చెప్పేసి ఒక డేట్ని మెన్షన్ చేయండి, ఆర్ డేట్ ఆర్ మంత్ని మెన్షన్ చేయండి. ఇక్కడ ఒక నార్మల్ క్వశ్చన్ అడిగారు, వాట్ ఈజ్ యువర్ అండర్స్టాండింగ్ అబౌట్ ద ప్రాసెస్ ఆఫ్ టెస్టింగ్ ప్రాసెస్ మీద మీ అండర్స్టాండింగ్ అంటే మీకు ఉన్న నాలెడ్జ్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ మీరు కొన్ని ఫ్యూ లైన్స్ రాయొచ్చు. అండ్ మీ గిట్ హబ్ లింక్ ఆర్ లీడ్ కోడ్ లింక్ని ఇక్కడ షేర్ చేయాలి. అండ్ మీరు ఏమైనా రీసెంట్గా ప్రాజెక్ట్ చేసి ఉంటే కనుక ఇక్కడ మెన్షన్ చేయండి, మీరు ఏ ప్రాజెక్ట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ని. అండ్ నెక్స్ట్ వాట్ ఈజ్ యువర్ కరెంట్ అడ్రస్ అని అడుగుతున్నారు. సో మీ కరెంట్ అడ్రస్ని ఇక్కడ పోస్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వాట్ ఈజ్ యువర్ అండర్స్టాండింగ్ అబౌట్ ల్యూమెన్. మీకు ఏమైనా ప్రీవియస్ నాలెడ్జ్ ఉంటే కనుక ఇక్కడ మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ ప్లీజ్ మెన్షన్ యువర్ ఎక్స్పెక్టెడ్ సిటీసీ. సో ఈ ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఫుల్ టైమ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఒకవేళ ప్రొవైడ్ చేసేటప్పుడు మీ ఎక్స్పెక్టెడ్ సిటీసీ అంటే మీ ఎంత ప్యాకేజ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పి క్వశ్చన్ అడిగారనమాట. సో మీరు రాయొచ్చు. అండ్ నెక్స్ట్ లాస్ట్లో క్యాప్చా ఉంది. సో క్యాప్చాని ఎంటర్ చేసి డిక్లేర్ చేయండి. బై అప్లయింగ్ యూ హియర్ బై యాక్సెప్ట్ అని యాక్సెప్ట్ చేయండి. అండ్ లాస్ట్ ఒకసారి మీ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత అప్లై నౌ బటన్ని క్లిక్ చేయండి. ఓకే, సో నేను ఇందాక చెప్పినట్లు ఫామ్ అప్లై చేసిన తర్వాత వాళ్ళు స్క్రీనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకే ఇన్విటేషన్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి అది కూడా చెన్నైకి వెళ్ళి మీరు మిగతా ప్రాసెస్ మొత్తం కంటిన్యూ చేయాలి. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. Thank you.